హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుపతికి సంబంధించిన ఘటన పైన ఇప్పటికే చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులందరూ కూడా తిరుపతికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకు వెళ్ళారు. తిరుమలకు వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కూడా ప్రభుత్వం నుంచి భరోసా కల్పిస్తూ వచ్చారు. మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. దీని మీద ఒక జ్యుడిషియల్ కమిటీని వేసి దీనికి సంబంధించి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, జరగడానికి గల కారణాలేంటి, తప్పిదాలేంటి అనే దాని మీద ఒక ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేసింది. అయితే ఇదంతా ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి అంశం మీద రాజకీయంగా చర్చ జరుగుతుంది. రాజకీయంగా మళ్ళీ అంటే ప్రజల ప్రాణాలకు సంబంధించి, భక్తుల ప్రాణాలకు సంబంధించి ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా దీని మీద రాజకీయంగా చేస్తూ వస్తున్నాయి కొన్ని పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ. నేను ఎందుకు ఈ టీడీపీ పార్టీ అని చెప్తూ ఉన్నానంటే, నిన్న కొంతమంది వ్యక్తులు ప్రధానంగా ఇష్యూకి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. టీడీపీకి సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కొంతమంది టీటీడీ మెంబర్లు కావచ్చు, టీటీడీ చైర్మన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే, ఈ ఇష్యూకి సంబంధించి మేము ప్రాపర్గా గైడ్లైన్స్ ఇచ్చాం కింద అధికారులకి. గైడ్లైన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు సరిగా దీనికి సంబంధించి పద్ధతులు పాటించలేదు, లేదంటే వాళ్ళు సరిగా చేయలేదంటే కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా టీడీపీ ఆరోపణలు చేసింది ఎవరి మీద అయితే టీటీడీ జేఈఓ గౌతమి రెడ్డి పైన. అంటే గౌతమి రెడ్డి అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నిన్న కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా టీవీ డిబేట్లో కూర్చొని, టీడీపీకి సంబంధించిన కొన్ని ఛానల్స్లో కూర్చొని గౌతమి రెడ్డి గారి మీద కొన్ని కీలక ఆరోపణలు చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈవిడ కీలకంగా పనిచేశారు, దానికోసం ఆ తర్వాత మార్పులు చేశారు, మళ్ళీ టీటీడీకి పంపించారు, టీటీడీ నుంచి టీటీడీ జేఈఓగా పంపించారు. సో ఇలాంటి చాలా రూమర్స్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించడానికి, ఈ యొక్క ఇష్యూని చిన్నది చేసేసి ఆమె మీద తోసేయడానికి ఒక కుట్ర కోణం అయితే జరుగుతుంది. గౌతమి రెడ్డి గారికి సంబంధించి ఆమె టీటీడీ జేఈఓగా ఉన్నారు. తిరుపతికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా కూడా ఆమె చూసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేదంటే టీటీడీకి సంబంధించి ఒక చైర్మన్గా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా ఈమె ఖచ్చితంగా వాటిని పాటిస్తూ నిర్వహిస్తూ రావాల్సింది. అది బాధ్యత, అది ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సి ఉంది. ఎందుకంటే ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆమె ఖచ్చితంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే నిన్న ప్రధానంగా మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే, 6 గంటలకు టీటీడీ చైర్మన్కి ఈ ఇష్యూ తెలిసింది. అక్కడ ఎక్కువగా జనాలు ఉన్నారు, తోపులాట జరిగే అవకాశం ఉంది, లేదంటే పోలీసు భద్రత ఎక్కువగా పెంచాలని చెప్పేసి తెలిసింది. ఆయన వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యి టీటీడీ జేయూగా ఉన్నటువంటి గౌతమి రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గౌతమి రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆమె సరిగా రెస్పాండ్ అవ్వలేదు, పోలీస్ ఫోర్స్ని యూజ్ చేయలేదు. పోలీస్ ఫోర్స్ని యూజ్ చేయకుండా కనీసం ఆ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కూడా ఆమె అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడికి అంబులెన్స్లను పంపించడమో లేదంటే ఇంకోటి పంపించడమో చేయలేదని చెప్పేసి ప్రధానంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే, టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, లేదంటే టీటీడీకి సంబంధించిన మెంబర్లు కావచ్చు, వీళ్ళందరూ చేయని తప్పు గౌతమి రెడ్డి గారు ఒక్కళ్ళే చేశారా అనేటువంటి ఒక పాయింట్ అయితే ఇప్పుడు మళ్ళీ తలెత్తుంది. ఎందుకంటే ప్రధానంగా అంతమంది భక్తులు వస్తున్నప్పుడు టోకెన్లకు సంబంధించి కావచ్చు, టికెట్లకు సంబంధించి కావచ్చు, మీరు జారీ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ముందు ఇన్ఫామ్ చేయాల్సింది ఎవరికి? టీటీడీ జేఈఓకా లేకపోతే పోలీస్ శాఖకా? పోలీస్ శాఖ కదా వచ్చి ముందు అక్కడ సెక్యూరిటీ కల్పించాలి. మీరు ఏదైతే ప్రదేశాలు పెట్టారో, టికెట్లు జారీ చేస్తామని చెప్పారో ఆ ప్రదేశాలకు పంపించాల్సింది ఎవరిని? జేఈఓ గౌతమి రెడ్డి గారు వెళ్ళి అక్కడ సెక్యూరిటీ ఇస్తారా? గౌతమి రెడ్డి గారు వెళ్ళి వాళ్ళందరినీ కాపాడతారా, లేదంటే వాళ్ళందరిని అడ్డుకుంటారా? అక్కడ సెక్యూరిటీ ముందు ఇన్ఫామ్ చేయాల్సింది పోలీస్ శాఖకి, ఎస్పీకి, డిఎస్పీకి. వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా మీరు గౌతమి రెడ్డి గారికి ఇన్ఫామ్ చేశాను, ఆమె కోఆర్డినేట్ చేస్తుందంటే అది ఎంతవరకు కరెక్టో కూడా ఇది అర్థం కాని క్వశ్చన్గా ఉంది. అంటే ఒక ఇష్యూ నుంచి సైడ్ ట్రాక్ చేసేసి వాళ్ళు తప్పించుకొని మిగతా వాళ్ళ మీద తోసేయడానికి ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి ఒక కుట్ర అనేటువంటి ఒక అంశం జరగచ్చు. ఇంకా కొంతమంది అంటే ఇది ఎంతవరకు ఎండ్కి వెళ్ళిందంటే, అక్కడ ఏదైతే ఆ ప్రదేశం అంటే ఆ పార్కుకు సంబంధించి ఒక 5,000 మందో 10,000 మందో గుంపు కూడారు. ఆ గుంపులో ఒక 15-20 మంది గంజాయి తాగినటువంటి వ్యక్తులందరూ వచ్చారు. వ్యక్తులందరూ వచ్చి పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ, పెద్ద పెద్దగా మాట్లాడుతూ, టికెట్లు టోకెన్లు ఇస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా గుమ్ముగూడి ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఇదంతా జరిగిందని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నేత ఒక ఆయన డైరెక్ట్గా టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ వస్తున్నారు. అంటే గంజాయి తాగినటువంటి వ్యక్తులు వైసీపీకి చెందిన వాళ్ళందరూ ఈ కుట్రకోణం చేశారు, దీని వెనకాల వైసీపీకి చెందినటువంటి చర్యలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఏ విధంగా నైతికతకు సంబంధించినటువంటి అంశమో పార్టీలు చెప్పాలి, రాజకీయ నాయకులు కూడా చెప్పాలి, ఈ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా చెప్పాలి. అంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఇంకా ప్రాణాలకు తెగించి హాస్పిటల్లో పోరాడుతున్న వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మీరు ఈ ఇష్యూని వాళ్ళ భద్రతకు సంబంధించి మాట్లాడకుండా రాజకీయంగా ఒకరి మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్? దీని ఎంతవరకు నిజాయితీ అని మీరు అనుకుంటూ ఉన్నారు? సరే, మీరు ఖచ్చితంగా ఆరోపణలు చేయొచ్చు. ఎందుకంటే టీటీడీకి సంబంధించి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, జేఈఓలుగా ఉన్నటువంటి కావచ్చు, ఆ శాఖకు నిర్వహించినటువంటి వేళ ఆరోపణలు చేయండి, తప్పులేదు. మరి జేయూ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు చైర్మన్ గారి మీద ఎందుకు ఆరోపణలు చేయట్లేదు? ఈఓ మీద ఎందుకు ఆరోపణలు చేయట్లేదు? ఎస్పీ మీద ఎందుకు ఆరోపణలు చేయట్లేదు? మీరే చెప్తున్నారు కదా సమన్వయ లోపం ఎక్కడో ఏర్పడిందని. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చైర్మన్ ముందు, ఈఓ ముందు వాళ్ళిద్దరిని ముగ్గురు పెట్టేసి, ఎస్పీని పెట్టేసి, డిఎస్పీని పెట్టేసి వాళ్ళ అక్కడికక్కడే సస్పెండ్ చేశారు కదా. డిఎస్పీని సస్పెండ్ చేశారు కదా, అలాగే గోశాలకు సంబంధించిన వ్యక్తిని సస్పెండ్ చేశారు కదా. మరి వీళ్ళందరినీ సస్పెండ్ చేసినప్పుడు ఎందుకు మిగతా వాళ్ళ మీద వాళ్ళందరూ మంచోళ్ళు, వీళ్ళిద్దరే తప్పులు చేశారా? ఎందుకు గౌతమి రెడ్డి గారిని టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు? అంటే ఆమె గతంలో వైసీపీకి సంబంధించి ఒక వ్యక్తిగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతుంది. అంటే గతంలో మీరే ఎన్నికల సమయంలో ఈవిడ మీద చాలా ఆరోపణలు చేస్తూ వచ్చింది టీడీపీ పార్టీ. ఆమెకు సంబంధించి ఆమె తప్పించాలని చూశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ జోక్యంతో ఆ చర్యలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆమెని టీటీడీకి బదిలీ చేస్తూ వచ్చారు గౌతమి ఐఏఎస్ గారిని. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఇంత భక్తులకు సంబంధించిన ప్రాణాలు కోల్పోయినా కూడా రాజకీయంగా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి, కొంతమంది వ్యవస్థలకు సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళ మీద తోసేసి, వాళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళు ఈ పార్టీ కోసం పనిచేశారు గతంలో, వాళ్ళు మా మీద వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని రాజకీయం చేస్తుంది ఏ పార్టీ? దీన్ని రాజకీయం చేస్తుంది ఎవరు? ఇంకా బియాండ్ ద లిమిట్ దాటైతే అసలు ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఏదైతే వైకుంఠ ఏకాదశి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది, దానికి అనుగుణంగానే మేము నిర్వహిస్తామని చెప్పేసి నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, మరి ఈ 8 నెలల్లో ఎందుకు చేంజ్ చేయలేకపోయారు? టీటీడీకి సంబంధించి ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి మీరే చెప్పారు కదా. శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తున్నామని మీరే చెప్పారు కదా. వీటన్నిటిని రద్దు చేస్తున్నామని మీరే చెప్పినప్పుడు మరి ఈ తప్పుని, అంటే ఒకవేళ ఇలా జరిగితే తప్పు జరుగుతుందని మీకు తెలిసినప్పుడు మరి మీ నిర్ణయాన్ని మీరు ఎందుకు సరిదిద్దలేకపోయారు? ఈ నిర్ణయం తప్పు, గత ప్రభుత్వం ఇలా తప్పు చేసింది, సో దీన్ని పక్కన పెట్టేసేయండి, కొత్త నిర్ణయాలు తీసుకురండి, వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇలా రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి ఎందుకు చైర్మన్ గారు నిర్ణయం తీసుకోలేకపోయారు? ఈఓ గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఈ ఆదేశాలు ఇవ్వలేకపోయింది? అది తప్పు మీ దగ్గర పెట్టుకొని ఒక వ్యక్తి మీద, వ్యవస్థ మీద తెక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తూ వచ్చారు, చైర్మన్ గారికి, ఈఓ గారికి, మిగతా వ్యక్తులకి సమన్వయం లేకుండా పోయింది, దానివల్లే ఈ తప్పులు జరిగాయని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం చైర్మన్ గారి తప్పు లేదు, ఈఓ గారి తప్పు లేదు, ఇదంతా గౌతమి రెడ్డి గారు చేసినటువంటి తప్పు, గౌతమి రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆమె సరిగా పనిచేయలేదు, అందుకోసమే ఇంత పెద్ద ఘోరం జరిగింది, ఇంత పెద్ద తప్పిదం జరిగిందని మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించి ఒక పార్టీ మీద రుద్దాలనో లేదంటే కొంతమంది వ్యక్తుల మీద రుద్దాలనో చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తూ ఉంది ఇదంతా చూస్తూ ఉంటే. ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి మీరే కదా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు కదా, కావాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు ఎస్పీ గారు అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడారు కదా. అయినా కూడా మీరు పట్టించుకోలేదు. ఓకే, అది మీ ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తిగతంగా మీరు చేయాల్సినటువంటి రాజకీయం అనుకోవాలా, లేదంటే ఏం చేయాలనుకున్నా అది చేయండి, దాంట్లో తప్పులేదు. కానీ ఇలా ఎస్పీకి ఏమో తప్పులు, ఎస్పీ చేసిందేమో తప్పు కాదు, చైర్మన్ చేసింది తప్పు కాదు, ఈఓ చేసింది తప్పు కాదు, మళ్ళీ జేఈఓ చేసింది మాత్రమే తప్పు అవుతుంది. ఇక్కడ జేఈఓ వెళ్ళి అక్కడ సెక్యూరిటీ కల్పిస్తారా? ఆమె ఏమైనా కర్ర పట్టుకొని బాబు తప్పుకోండి, బాబు మీరు క్యూ లైన్లో నుంచోండి, లేదంటే బాబు మీరు లైన్లో రావాలని చెప్పేసి ఆమె చెప్తారా? అక్కడ పోలీస్ శాఖ కదా ఉండాల్సింది, పోలీసులు కదా ఉండాల్సింది. 5,000 మందో 10,000 మందో ఒక పార్క్లో ఉంటేనో, ఒక ప్లేస్లో ఉంటేనో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖదా, లేదంటే జేఈఓదా, గౌతమి రెడ్డి గారిదా? పోలీస్ శాఖ. మరి ఈవిడ ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ శాఖ రావాలి కదా, ఆవిడ రెస్పాండ్ అయ్యారు కదా. నిన్న డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆ మీటింగ్కి సంబంధించి ఏదైతే శతగాత్రులను ఆయన పరిశీలిస్తున్నారో అక్కడికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి టైంలో కూడా ఆయన డైరెక్ట్గా చెప్పారు, జేఈఓ మీద సీరియస్ అయ్యారు, చైర్మన్ మీద సీరియస్ అయ్యారు, మీరు సరిగా సమన్వయ లోపం లేదని చెప్పేసి డైరెక్ట్గా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా మరి మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈ విషయం అప్పుడు అక్కడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మళ్ళీ టీవీ డిబేట్లో కూర్చోనో, లేదంటే టీవీల్లో కూర్చోనో, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టో, జేఈఓ ఇలా చేసింది, జేఈఓ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి, జేఈఓ ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఒక ఆరోపణలు చేస్తేనో, ఒక తప్పుడుగా చర్యలు చేస్తేనో, ఒకళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తేనో ఈ మచ్చ మాత్రం మానిపోదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సింది టీటీడీనే. ఈ తప్పులు జరగడానికి కారణం మీరే అని చెప్పేసి స్వయం ఒప్పుకోండి, తప్పేముంది?
తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోండి. దానికి కారణాలు ఉన్నాయనేది కూడా మీకు కూడా తెలుసు. ఎలా జరిగిందనేది కూడా తెలుసు. ఎందుకు పోలీస్ శాఖ లేదనేది కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు 4 రోజులు కుప్పంలో ఉన్నారు. దానికి సంబంధించి పోలీస్ శాఖను మొత్తం అక్కడ డిప్లాయ్ చేశారు. ఆయన సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ శాఖను మొత్తం అక్కడ పెట్టేశారు. పోలీస్ శాఖ మొత్తం ఆయన సెక్యూరిటీ కోసం అక్కడ ఉంది. మరి ఇక్కడ ఇన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు, ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నప్పుడు మరి ఇక్కడ ఎస్పీ గారికి తెలియదు ఇక్కడ సెక్యూరిటీ కల్పించాలని, పోలీస్ శాఖకు తెలియదు ఇక్కడ సెక్యూరిటీ కల్పించాలని, టీటీడీకి తెలియదు ఇక్కడ సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి, మీరేమో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేసి ఆమెకు ఫార్వర్డ్ చేస్తే ఓకే ఇంతటితో అయిపోయింది. ఫాలో అప్ లేదని చెప్పేసి ఇక్కడే అర్థమైపోతుంది, ఇక్కడే మిస్టేక్ ఉందని అర్థమైపోతుంది. సో ఈ ఇష్యూకి సంబంధించి సైడ్ ట్రాక్ చేసి కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ చిన్న చిన్న అధికారుల మీద తోసేస్తూ వాళ్ళ మీద ఈ అబాండాలన్నీ వేస్తూ ఈ కారణాలన్నిటికీ వాళ్ళదే తప్పు అనే విధంగా ఒక కుట్ర అయితే జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు, ఆయన కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే సాక్షాత్తు చెప్తూ వస్తున్నారు. ఏం చెప్తూ వస్తున్నారు? ఈ శాఖకు అంటే టీటీడీకి సంబంధించి చాలా లోపాలు ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, దానివల్ల ఇంత ఘోరం జరిగిందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారేమో ఒక విధంగా చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక విధంగా చెప్తారు, టీటీడీ చైర్మన్ ఒక విధంగా చెప్తారు, టీడీపీకి సంబంధించిన పార్టీ నేతలు ఇంకో విధంగా చెప్తారు. అంటే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులకే అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. వాళ్ళకే ఎందుకు జరిగింది అనేది ఒక అర్థం కాలేదు ఇంతవరకు. ఏదో వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, మేము ఉన్నాము, ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని చెప్తున్నారు. చెప్తే ఈ ఇష్యూకి సంబంధించి ఎవ్వరు సరిగా ప్రాపర్ యాక్షన్ తీసుకునేదంటే ఫెయిల్ అయిపోయింది కూటమి సర్కార్. ఖచ్చితంగా ఇది ఒకళ్ళ మీద ఆరోపణలు చేయడం పక్కన పడేసి దీనికి సంబంధించి ఏ ఇష్యూ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు తప్పు చేశారు అనే అంశం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఒక జేఈఓ మీద తోసేసి, పోలీస్ శాఖ మీద తోసేసి, డిఎస్పీని సస్పెండ్ చేశాము, గోశాల అధికారిని సస్పెండ్ చేశామంటే మాత్రం కుదరదు. అందరి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. లేదంటే మాత్రము ప్రభుత్వం మీద, టీటీడీ మీద నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు కల్పించేందుకు కూడా ప్రభుత్వమే చర్యలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.